మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బట్టుపల్లి నందు మాజీ వార్డ్ మెంబర్ మరియు శ్రీ మిత్ర గ్రూప్ మెంబర్ ఐ శంకర్ గారి కుమారుడు ఐ పవన్ గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీనారాయణ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధభాయ్ గారు మరియు ఉపాధ్యాయురాలు పుష్పలత గారు మరియు రామిళ్ల రమేష్ గారు పాల్గొనడం జరిగింది. సెప్టెంబరు 1, 2024 ధర్నాకు తరలిరండి జేఏసీ కమిటీ నాయకులు అబ్దుల్ ఖమర్ పిలుపు. జేఏసీ కమిటీ నాయకులు అబ్దుల్ ఖమర్ మాట్లాడుతూ, పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగి హక్కు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలులోకి తీసుకురావడానికి సెప్టెంబర్ 1, 2024 నాడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టతలచిన ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగస్తులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎస్ను అంతం చేసి ఆప్స్ సాధించుకునే సమయం ఆసన్నమైంది. నేడు పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే ముందు సిపిఎస్ అనే దుష్ట విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కావున ఇచ్చిన హామీని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకోంటే ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయులు గుండెల్లో పెట్టుకుంటారు. కావున ఉద్యోగస్తుల పట్ల శాపంగా ఉన్న ఈ దుష్ట విధానాన్ని తొలగించాలంటే మనమంతా ఒక యజ్ఞంలా పోరాటం చేసి సిపిఎస్ ఉద్యోగస్తుల బాధ ఎంతటి ఘోరమైనదో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అయితేనే దీన్ని అంతం చేయడం జరుగుతుంది. కావున అందరూ సెప్టెంబర్ 1 కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమానికి కదలివచ్చి విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో బెజ్జూర్ మండల ఎంపీడీఓ బి. గౌరీ శంకర్, పంచాయత్ సెక్రటరీ మిన్హాజ్, ధర్మయ్య, ఉపాధ్యాయులు డోన్రి సంతోష్, జర్పుల శ్యామ్, కవిత, శ్రీలత, తిరుపతి, ముకుంద్, విజయ్, రఘునాథ్, విష్ణు, బాబా తాజుద్దీన్, జుమిడి వసంత్ తదితరులు పాల్గొన్నారు.